నమస్తే, వెల్కమ్ టు ఇలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పథకాల వల్ల ఢిల్లీలో ప్రతి ఇంటికి నెలకు 25,000 ప్రయోజనం చేకూరుతుంది. ఎన్నికలను దేశ రాజకీయాలకు కీలక పోరాటంగా పరిగణించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం గత 5 ఏళ్లలో 400 నుంచి 500 మంది పారిశ్రామికవేత్తలకు 10 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల కోసం ఉచిత విద్య, వైద్యం, విద్యుత్ రవాణా సదుపాయాలు అందించింది. ఢిల్లీలో ప్రతి ఇంటికి నెలకు దాదాపు 25,000 విలువైన ప్రయోజనాలను అందిస్తుంది. ఆ పథకాలపై బీజేపీ విమర్శల్ని కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ మేము అందిస్తున్న సంక్షేమ పథకాల్ని ఉచితాలు అని విమర్శిస్తుంది. కానీ బడా వ్యాపారవేత్తలకు భారీ రాయితీలు ఇవ్వడం మానసిక అవరాధ భావన కలిగిస్తుంది. బీజేపీ గెలిస్తే ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వంటి పథకాలను నిలిపివేస్తుంది. ఈ ఖర్చులు మీరు భరించగలరా అని ప్రజలను ప్రశ్నిస్తున్నారు. ఇదిలో ఉండగా ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల ముందు కేజ్రీవాల్ చేసిన ఈ బంపర్ ఆఫర్ ప్రజల్ని ఎంతగానో ఆకర్షిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.